ఇప్పుడు ఏదైనా ఒక విషయాన్ని ఫ్రెష్గా చూడడం ఎలా? ఈ మధ్య దురంధర్ సినిమా చూసినావా? లేదు. ఏ సినిమా చూసినావు? లాస్ట్ రాజు వెడ్స్ రాంబాయ్ చూసిన. సినిమా చూడడానికి కారణం స్టోరీ. ఓకే, సూపర్ఫిషియల్ ఆన్సర్స్ కాకుండా ఓకే అదేమిటో నీకు తెలియదని. అవును, అందుకే నీకు ఉత్సాహం. తెలుసుకుందాం. తెలుసుకుంటావో లేదు, ఓకే, ముందైతే అదేంటో నీకు తెలియదని. అందుకని నీకు ఒక రకమైన ఉత్సాహం ఏర్పడుతుంది చూడ్డానికి. ఏదైనా ఒకటి పట్టుకోవడానికి కానీ, ఏదైనా ఒకటి చదవడానికి కానీ, ఎవరితో అయినా మాట్లాడడానికి కానీ నీకు ఉత్సాహం క్రియేట్ చేసేది ఏంటంటే ఎదురుగున్నది ఏమిటో తెలియకూడదు. అట్లాగే భయాన్ని కూడా క్రియేట్ చేస్తుంది ఎదురుగున్నది ఏమిటో తెలియకపోతే. ఒక పులి వచ్చింది, లేకపోతే హఠాత్తుగా కళ్ళు తెరిస్తే ఇప్పటివరకు ఎప్పుడు చూడని ఒక వింత జంతువు వచ్చి నిలబడ్డది కరకర అనుకుంటా. అది నిజానికి ఇట్లా అంటే కుక్క పిల్ల కంటే అధ్వానంగా అది టేమ్ చేయొచ్చు, అయినా మనకు భయం అవుతుంది. అదే అప్పుడు ఎవరో వచ్చి అది మామూలు ఇట్లా అంటే పండుకుంటుంది అంటే మళ్ళీ మనకు అలవాటు అవుతుంది. సో ఇప్పుడు మనిషి మర్చిపోయింది. అయినా అప్పుడప్పుడు మనం ఒక కొత్త రెస్టారెంట్ అని, ఒక కొత్త సినిమా అని, ఎవరో కొత్త వ్యక్తి వచ్చినప్పుడు మనిషి కొత్తగా మారుతున్నాడు. గమనించావా? ఇప్పుడే ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు అనుకో, వాడి సమక్షంలో నువ్వు కొత్తగా ఉంటున్నావు. ఎందుకంటే అతని గురించి నీకేమీ తెలియదు, నీ గురించి అతనికి ఏమీ తెలియదన్న భరోసా. సో నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉన్నావు, ఏం మారలే కొత్త వ్యక్తిని షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు. కానీ నువ్వు ఎందుకు ఉత్సాహంగా ఉన్నావు అంటే నీ గురించి అతనికి ఏమీ తెలియదని నీకు స్పష్టంగా తెలుసు కనుక. అట్లనే అతను ఉత్సాహంగా షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు, అతని గురించి నీకేమీ తెలియదన్న భరోసా. అటు కాకుండా మనం ఇంకొకటి, మనసులో చాలా సమాచారాన్ని క్యారీ చేసి అంటే ఒక వైఫ్ ఉంది, హస్బెండ్ ఉన్నారు, లేకపోతే పిల్లలు ఉన్నారు, లేకపోతే ఫ్రెండ్స్ ఉన్నారు, లేకపోతే లవర్స్ ఉన్నారు, లేకపోతే బిజినెస్ పార్ట్నర్స్ ఉన్నారు, కలిసి వర్క్ చేస్తున్నారు, లేదా కలిసి జీవిస్తున్నారు. ఎవ్రీడే నువ్వు ఒక పేపర్ రాస్తున్నావు, వాళ్ళ మీద రాసి నీ మైండ్ పెట్టుకుంటావు. ఈరోజు ఇట్లా చేసిండు, మంచిగా చేయలేదు పెట్టుకున్నావు, రేపు ఇట్లా చేసిండు, ఎట్లా చేయలేదు మనం పెట్టుకున్నాం, మన అందరి ముందు నన్ను ఇద్దరు తీసి పెట్టుకున్నది అంతా. సో యు ఆర్ క్రియేటింగ్ ఒపీనియన్స్. అది మనం పెట్టుకుంటున్నావా, అది ఉండిపోతుందా? పెట్టుకుంటున్నావు. నీ చాయిస్. ఓకే, చాయిస్ వల్ల 100% నువ్వు క్రియేట్ చేస్తున్నావు దాన్ని. ఇప్పుడు ఇట్లాంటివి ఒక 50 పుస్తకాలేని ఒక పర్సన్ గురించి 10 సంవత్సరాల్లో. ఇప్పుడు ఎన్ని పుస్తకాల నుంచి నువ్వు చూస్తే ఆ వ్యక్తిని చూడగానే నీకు నిరాశ వచ్చేస్తుంది, లేకపోతే కోపం వచ్చేస్తుంది. అంటే వాళ్ళకి నచ్చినట్టు ఉంటేనేమో హ్యాపీగా ఉంటుంది, అది కూడా అభిప్రాయం. అదే వాటి వల్ల ఓవరాల్ గా పాజిటివ్గా 20 ఉన్నాయి, నెగిటివ్గా 100 ఉన్నాయి అనుకో. ఒక మనిషి గురించి కోపం వస్తే నెగిటివిటీ వస్తుంది బయటికి. ఇప్పుడు అందుకని నువ్వు తల బద్దలు కొట్టుకున్నా దాంతో పాటు పాజిటివ్ కూడా చూస్తే, కానీ నీ మైండ్ ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టాలనుకుంటే నెగిటివే. ఓకే, ఇప్పుడు నువ్వు ఒక అప్పర్ హ్యాండ్ సాధించాలనుకో నెగిటివే ఉపయోగపడుతుంది. ఒక దాన్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడే నీ ఈగో సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇదంతా అన్కాన్షియస్గా జరిగిపోతూ ఉంటుంది. నేను చెప్పాలనుకున్నది, మనకి ఒక పండుగ వచ్చినప్పుడు ఉత్సాహం ఉంటాం. ఆ రోజు మన ఇంటిని పూలమాలలు అవన్నీ కట్టి అలంకరిస్తాం. ఆ తర్వాత కొత్త బట్టలు వేసుకుంటాం. ఆ తర్వాత అప్పటి వరకు మన ఇంట్లో ఉన్న మనుషుల్ని ఆ ఒక్క పూట ఇన్ఫర్మేషన్ పక్కన పెట్టి చూస్తా ఉంది. అంటే ఇప్పటి వరకు ఇంత పేర్చుకున్న మనిషి ప్రతిరోజు ఒకలా చూస్తున్నాడు, ఆ ఒక్కరోజు మాత్రం దీన్ని పక్కన పెట్టాడు. పెట్టి ఆ రోజు మంచిగా మాట్లాడుతున్నాడు. పెళ్ళయ్యే వరకు మంచిగా ఉందాం, ఆ తర్వాత చూద్దాం అంటున్నాడు. ఎగ్జాంపుల్ ఏదైనా అయితే పెళ్ళయ్యే వరకు వాడు మంచిగా డీల్ చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు అంటే అతనిలో ఎదుటి వ్యక్తికి ఉన్న అభిప్రాయం ఏమో తెలుసు, కానీ అనుకుంటే అతను దాన్ని పక్కన పెట్టగలిగి బిహేవ్ చేయగలడు కూడా. అట్లా లైఫ్ అంతా ఎందుకు చేస్తే స్ట్రెస్ వస్తుంది. అంటే ఇట్ ఈస్ అన్బేరబుల్. నీకు లోపట్నేమో కోపం వస్తూ ఉంటుంది ఒక వ్యక్తి గురించి, నువ్వు సందర్భానికి తగ్గట్టు ఆ గంటన్నర నువ్వు ఫ్రెండ్లీగా ఉంటున్నావు. ఇప్పుడు నమ్మక ద్రోహం లేదా మర్డర్ చేసేవాడు చేసేది అదే,
నమ్మించి తీసుకెళ్ళిన తర్వాత ఒకసారి గొంతుకు వస్తారు. ఎక్కువసేపు నువ్వు టోలరేట్ చేయలేవు దాన్ని. సో ఇదంతా జనరల్గా జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పింది దీంట్లో ఒక ఆధ్యాత్మిక కోణం ఉంది, జీవితాన్ని అర్థం చేసుకునే ఒక పర్సెప్షన్ కూడా ఉంది. ఇప్పుడు నేనున్నా అనుకో, ఫస్ట్ డే నేను ఎట్లా చూశానో ఎవ్రీడే నేను అట్లే చూస్తాను. నా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. అసలు నీ మీద ఒపీనియన్ లేదు, నాకు ఇన్ఫర్మేషన్ ఏమి లేదు నాకు నీ గురించి, జీరో. అంటే ఇప్పుడు నేను ప్రీవియస్గా మీతో ఉన్న వాటిని బట్టి నేను ఏది తీసి దాన్ని ఫిక్స్ చేస్తున్నాను పేపర్ మీద, ఇంతే. ఇప్పుడు నన్ను ఎవరన్నా, నేను చాలాసార్లు చెప్తాను, ఎవరి గురించి అన్నా నీ పరోక్షంలో ఏమి మాట్లాడను. ఒకవేళ మాట్లాడితే 2-3 మంచి మాటలే మాట్లాడతాను. బాగున్నాడు, తన పని తాను చేసుకుంటున్నాడు, వాడికి నాకు ఏ సంబంధం లేదని చెప్తాను. ఎవరికైనా అదే చెప్తాను నేను. అది ఫిక్స్ చేసిన, అందరి గురించి అదే ఫిక్స్ చేసిన నేను. ఇప్పుడు నీ పరోక్షంలో అట్లీస్ట్ ఇప్పుడు వీడియో ముందు ఓపెన్గా చెప్తాను, ఎవరైనా ఒక్కరు వచ్చి చెప్పండి వాళ్ళ గురించి నేను నెగిటివ్ చెప్పింది కానీ, నా ఇంట్లో వ్యక్తి సభ్యుల గురించి నేను నెగిటివ్ చెప్పింది కానీ, లేదా మా కుటుంబ సభ్యుల గురించి నెగిటివ్ చెప్పింది కానీ ఎప్పుడు చెప్పను. ఎందుకు చెప్పానంటే నాకు నెగిటివ్ లేదు వాళ్ళ మీద. అంటే నేను నెగిటివ్ అనుకొని వీడియో కోసం మంచిగా చెప్తలేను. అసలు ఏ వ్యక్తి గురించి నేను ఏ సమాచారాన్ని నా మనసులో పెట్టుకోవడం లేదు. చిన్నపిల్లలు అలాగే ఉంటారు. సో ఇదేమంత పెద్ద విషయం కాదు, కానీ కాస్త అటెంటివ్గా అర్థం చేసుకుంటే తప్ప చిక్కది ఇది. యూ హ్యావ్ టు బి అటెంటివ్. అంటే నీ మనస్సు యొక్క స్థితుల్ని నువ్వు అర్థం చేసుకునే ఒక ఆసక్తి, జిజ్ఞాస కలిగి ఉన్నప్పుడే ఇది నీకు చిక్కుతుంది. ఇది చాలా ఉపయోగకరం అనమాట. చూడు, ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఎన్ని సంవత్సరాలు ఉన్నాం అన్నది నాకు ఇర్రెలెవెంట్. ఎందుకంటే ఎవ్రీ టైం ఈ మూమెంటే మ్యాటర్స్ నాకు. అందుకని నాకు ఎప్పుడు ఎవరు పాతబడరు. చాలా సంవత్సరాలు అట్లా అనిపించదు నాకు. సంవత్సరాలు అనేది లేనే లేదు. సంవత్సరాలు అనేది ఒక రోజు ఇది ఒక రోజు, మళ్ళీ పెట్టుకున్నాం ఇట్లా, ఇది 2వ రోజు, ఇది 3వ రోజు, లెక్కేసుకుంటే సంవత్సరం అయింది. మనం 1.5 hours సినిమా చూస్తలేము, సెకండ్ చూస్తున్నాం సినిమా. అంత కలిపి 1.5 hour అంటున్నాం మనం. ఎవడు 1.5 hour సినిమా చూడు భూమి మీద, అసలు అలాంటిది లేనే లేదు. నువ్వు ఎప్పుడూ ఒక్క సెకండ్ సినిమాని చూస్తావు. 1.5 hour అన్నది మన వ్యాఖ్య. సినిమా లెంత్ 1.5 hour. నువ్వు చూసేది ఎప్పుడు 1 second చూస్తావు. ఈ సెకండ్ చూస్తా ఉండగా అందులో ఒక ఎక్స్ట్రాడనరీ సీన్ పడ్డది, దాన్ని తీసుకుని నేను మైలు పెట్టినా ఇట్లా. మళ్ళీ చూస్తున్నావు. మళ్ళీ కరెక్ట్గా పాటల్లో ఒక స్టెప్ జబర్దస్త్ పడ్డది. పుష్పలో ఇట్లా కాలయ్య చూపే బంగారం అనే పాటకు డ్యాన్స్ చేశాడు. అబ్బా భలే, మళ్ళీ పెట్టుకో. మళ్ళీ చూస్తున్నావు. అట్లా 7-8 పేపర్లు రాసి పెట్టుకున్నావు సినిమా గురించి. నెక్స్ట్ బయటకు వస్తే చెప్పేది ఆ 7-8 పేపర్లే. సినిమా గురించి ఎవరు చెప్పాడు, నీకు నచ్చిందని చెప్తున్నావు. యు ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద మూవీ, వాట్ యు లైక్ అది నువ్వు చెప్తున్నావు. సేమ్ థింగ్ నువ్వు ఒక వ్యక్తి గురించి ఎప్పుడు చెప్పలేవు. నీకేది నచ్చిందో, నీకేది నచ్చలేదో చెప్తావు. ఇంకా మరి ఆ వ్యక్తి గురించి ఇంకేముంటుంది, ఎవరికి తెలియదు. కదా, తెలియదు ఎవరికి తెలియదు భూమి మీద. ఒక నిమిషం తీసుకొస్తా. నువ్వు ఆ 2 కింద పెట్టి బెడ్రూమ్లోకి పోయి నేను రాసుకున్న బుక్ తీసుకురా. ఎవరికి తెలుసు చితికిన మనసు నాలో కలిపే వితలని. ఎవరికి ఈరోజు పొద్దున్న లేచి నేను రాసిన పేజ్ ఏంటో తెలుసా, ఇదే. ఇది నేను రాసిన పేజ్. ఇది ఎవరి కోసం రాయలే, ఉన్నది రాస్తున్నాను. నా అబ్జర్వేషన్స్ అన్ని. ఎవరి గురించి తెలియదు ఈ భూమి మీద. 100 సంవత్సరాలు కలిసి ఉన్నా సరే తెలియదు. ఒక వస్తువు తెలిసినంత ఒక మనిషి తెలిసే అవకాశమే లేదు. నీకు నీ ఫోన్ తెలుసు, కొన్ని విషయాలు మాత్రమే తెలుస్తాయి. అదే అక్కడికే వస్తున్నా.
సో మనిషి తెలిసే అవకాశమే. నిరంతరం మారుతున్న మనసు నేను ఎట్లా తెలుసుకుంటావు? అది ఎందుకు తెలియదు అంటే ఎదురుగున్న మనసు సజీవంగా ఉంది, ఇంకా చెప్పాలంటే పిచ్చి ఉంది. అది గంట గంటకు మారుతుంది. నువ్వు ఎట్లా పట్టుకుంటావు దాన్ని? ఇంపాసిబుల్. మనిషి గురించి తెలుసు కానీ మనసు గురించి మనకేం తెలియదు. నీ గురించి నీకంటే ఎక్కువ నాకే తెలుసు అనే డైలాగుల్లో ఎట్లాంటి సత్యము లేదు. అంటే ఇప్పుడు మరి మీకు మారుతూ ఉందా మైండ్? నాది మారదు. అంటే మరి ఇప్పుడు మీ గురించి తెలిసినట్టే ఉంటుంది కదా. అది ఇక్కడ చదువుతున్నా విను. ఓకే. ఒక వ్యక్తితో కలిసి ఉండడం వల్ల కొన్ని చిన్న చిన్న విషయాలు తెలుస్తాయి. అవి పునరుక్తుల వల్ల మాత్రమే, అంటే రిపిటేషన్ వల్ల. మా ఆయనకు టీ అంటే ఇష్టం ఎట్లా తెలిసింది? ఊరికి అడుగుతున్నాడు కాబట్టి. లేకపోతే నీ బొంద నీకు ఎప్పటికీ తెలియదు వాడికి ఏమి ఇష్టమో. అసలు వాడికి ఇష్టమో నీకు చెప్పడు తెలుసా? ఆ తర్వాత ఏం తింటారు, ఎట్లాంటి పాటలు వింటారు, వాళ్ళకి ఎట్లాంటి అభిప్రాయాలు ఉన్నాయి, ఎలాంటి బట్టలు వేసుకుంటారు, ఏ రంగు ఇష్టము, ఇది పునరుక్తి వల్ల తెలిసింది నీకు. మా ఆయనకు అసలు ఇంటికి రాగానే టీవీ చూడడం ఇష్టం. ఎట్లా తెలిసింది? ఈరోజు చూశాడు, రేపు చూశాడు, 50 ఏళ్ళు చూశాడు, అటు 2 ఏళ్ళ తర్వాత చూశాడు. అది అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, అరే నాన్నగారు వస్తున్నారు, టీవీ పక్కకు జరిగినమ్మా, ఆయన టీవీ చూస్తారని చెప్తున్నావు. నీకేం తెలియదు, జస్ట్ అదొక్కటి తెలిసింది. అట్లా ఉదాహరణకు నా జుట్టు పట్టుకున్నాను, నన్ను పట్టుకున్నట్టు కాదే, ఒక ఇంటికి దొరికింది నీకు. అట్లా ఒక వ్యక్తికి సంబంధించిన ఒక ఇంటికి అది. సో ఇలాంటివి చాలా కొన్ని విషయాలు తెలుస్తాయి అంతే. తన మనసేంటో తనకే తెలియని వ్యక్తి గురించి పక్క వ్యక్తికి తెలుసు అనుకోవడం అమాయకత్వం. నీకే తెలియదు నువ్వెవడో, అట్లాంటి నీవు నాకెట తెలుస్తావు? ఇదొకటి. సో నీ మనసు నీకు తెలిస్తే తప్ప ఎవరి మనసు నీకు తెలిసే అవకాశం లేదు. ఇప్పుడు మళ్ళీ రివర్స్, ఇప్పుడు నేను వదిలేసిన, నన్ను పట్టుకుంటున్నా, నా మైండ్ ఏదో నాకు తెలియాలి ఫస్ట్. సో తన మనసు స్వరూపమంతా దర్శించిన వ్యక్తి ఎదుటి వ్యక్తిపై ఏ అభిప్రాయం ఏర్పరచుకోకుండా జీవిస్తాడు. మళ్ళీ చెప్పనా? ఎవరికైతే తన మనసు తనకు తెలుసో, ఆ మనసు తెలియడం అంటేనే అభిప్రాయం ఏర్పరచుకోకూడదు దేని మీద అని తెలుస్తుంది తనకి. ఇప్పుడు దాని డ్రైవింగ్ తెలుసు అంటేనే నడుపుతున్నప్పుడు పక్కకు చూడొద్దని తెలుస్తుంది కదా, అది అనివార్యంగా తెలుస్తుంది. అరటిపండు తినడం తెలుసు అంటే తొక్క తినకూడదని తెలిసినట్టే. మళ్ళీ సపరేట్గా తెలుసుకోవాల్సిన అవసరం కాదు. నాకు అరటిపండు తినడం వచ్చు అంటే అర్థమైంది, తొక్క తినకూడదు అని కూడా తెలుసు అతనికి. అట్లా నా మనసు నాకు తెలుసు అంటే దాని అర్థం ఏంది? ఎదుటి వ్యక్తి మీద అభిప్రాయం ఏర్పరచుకోకూడదు అని తెలుసు నాకు. ఇప్పుడు అతని మనసు వెనుక దాగిన మూల స్థితిని మాత్రమే లెక్కలోకి తీసుకుంటాడు యోగి లక్షణం. అది మనసు వెనుక దాగిన మూల లక్షణం ఏంది? నీ ఆరోగ్యం బాగుందా, నీకు ఇంత భోజనం కావాలా, ప్రశాంతంగా ఉండటానికి నీకు కావాల్సింది ఏది? బియాండ్ మైండ్ ప్రశాంతత ఉంది. యూ కెనాట్ క్రియేట్ పీస్. యూ కెన్ బి క్రియేటివ్, యూ కెనాట్ క్రియేట్ పీస్. నువ్వు గొప్ప ఆర్టిస్ట్ అయి ఉండొచ్చు, బట్ యూ కెనాట్ క్రియేట్ పీస్. యూ కెనాట్ క్రియేట్ హంబుల్నెస్ కావచ్చు, లేకపోతే నీకున్న కోర్ క్వాలిటీస్, ఇన్నెట్ క్వాలిటీస్ ఉంటాయి. ఇది పక్కన పెడితే మళ్ళా సో నా అంటూ పట్టుకు వెళ్ళాడే మనిషి జస్ట్ ఒక ఆలోచన అంతే. ఎవరైతే మా మమ్మీ అనుకుంటున్నావో, డాడీ అనుకుంటున్నావో, దే ఆర్ ఆల్ జస్ట్ థాట్స్ ఫర్ యూ. వాళ్ళు నీ బయట ఉన్నారు, నీ లోపల ఆలోచనలుగా మాత్రమే ఉన్నారు. ఇది అర్థం చేసుకొని తీరాలి. నీ మెమరీ పోతే అన్ని బంధాలు పడిపోతాయి. జస్ట్ ఇమాజిన్, ఒక పెద్ద సూపర్ స్టార్ ఉన్నాడు, ఆయనకు 1000 మంది అభిమానులు. మా అమ్మ అనేది థాట్ నీకు జీవితం అర్థమయ్యే వరకు థాటే. అంటే అర్థమైన తర్వాత ఎలా ఉంటుంది? థాట్స్ ఉండవు, అందరితో సేమ్ ఉంటావు. అప్పుడు యూ బికమ్ లవ్. అమ్మను ప్రేమిస్తావు, చెట్టును ప్రేమిస్తావు. అంటే నీ యొక్క వే ఆఫ్ అప్రోచ్ టువర్డ్స్ ఎవ్రీథింగ్ మారిపోతుంది. మళ్ళీ ఇదే కాంటెక్స్ట్ ప్రపంచపరంగా వేరే ఉంటుంది. ఇప్పుడు మనం ప్రపంచంగా ప్రకృతిగా రెండు, మన ప్రపంచమే మాట్లాడుతున్నాం. యాక్చువల్లీ ప్రకృతి అంటే అసలు అభిప్రాయం లేకపోవడం. ఇక బంధాల్లో చిక్కుకోవడం అంటూ ఇక ఉండనే, మనసు స్వరూపం తెలిస్తే బంధాల్లో చిక్కుకోవడం అంటూ ఉండనే ఉండదు. మనస్సు స్వరూపం తెలిస్తే ఎదుటి వ్యక్తి మీద అభిప్రాయం ఏర్పరచుకోవడం ఉండదు, బంధము ఉండదు. బికాజ్ నువ్వు ఎదుటి వ్యక్తిని నీ ఆలోచనలకు అనుగుణంగా పట్టుకొని జీవిస్తలేవు, అవసరానికి అనుగుణంగా జీవిస్తున్నావు అతనితో. ఇప్పుడు టైసన్ ఒక పెయింటింగ్, అది కొంచెం పని ఉందంటే నువ్వు చేస్తాను, అది మన ఇద్దరి మధ్యన సంబంధం, నీ మీద ఒపీనియన్ కాదు. నా కోసం టీ తీసుకొస్తావా అంటే తీసుకొస్తాను, ఆ పని సంబంధమైంది మన ఇద్దరి మధ్య.
ఆ టీ అవ్వడంతోనే నీతో సంబంధం దిగిపోయింది నాకు, లేదా బంధం దిగిపోయింది. తర్వాత నువ్వు ఫ్రీ అయిపోయినావు. ఎవ్రీ టైం ఆటో ఎక్కించుకొని తీసుకెళ్తున్నా, ఆటో ఆపగానే దిగి వెళ్ళిపోయాను. ఆటో డ్రైవర్ పట్టుకోలేదుగా. అట్లా ఒక మనిషిని పట్టుకోకు మనసుతో. వాడు ఎక్కడున్నా వాడి మీద ఒక స్పై లాగా నీ బొంద నువ్వు తెలుసుకోలేవు. నీకేదో సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంతే. ఇంకోటి, ఎదుటి వ్యక్తిపై ఎలాంటి స్థిర అభిప్రాయం లేని వాడే అందరితో కలిసి ఉండగలడు. ఇప్పుడు నేను అందరితో ఎందుకుంటా, నాకు ఎవరి అభిప్రాయం లేదు కాబట్టి. నేను రీసెంట్గానే ఎప్పుడు అన్నా, నిజంగా మీరు చేసే చేష్టలకి నేను మీ పట్ల ఒక స్థిర అభిప్రాయానికి వచ్చానే అనుకో, అసలు నేను మీతో ఉంటానా? అసలు నన్ను ఉంచగలరా మీతో? ఇంపాసిబుల్. అది నువ్వు కాళ్ళు పట్టుకున్నా నీ దగ్గరికి రాను. ఇక్కడ నువ్వు ఎవరో నాకు తెలిసిపోయింది, లేదా నీ గురించి నేను ఒక అభిప్రాయానికి వచ్చాను. ఇప్పుడు ఎంతమంది తన చుట్టూ ఉన్న నిరంతర ఏకాంతాన్ని అనుభవిస్తూ తన స్థితిని ఎదుటి వ్యక్తికి గమనించే అవకాశాన్ని ఇస్తాడు, అంతవరకు తను చేసేది. తాను తన యొక్క స్థితిలో స్థితమై ఉన్నాడు కనుక అతను చేసే గొప్ప బెనిఫిట్ ఏంది సమాజానికంటే, తనను తానుగా ప్రకటిస్తాడు అతను. అది ఎదుటి వ్యక్తికి జీవితాన్ని ఓ కొత్త విధంగా దర్శించే అవకాశాన్ని ఇస్తుంది. తానై ఉండడం. ఈ ప్రపంచంలో ఎవరు తానే లేరు, ఎవరెవరో అయి ఉన్నారు. వాళ్ళ గురించి వాళ్ళకు కొన్ని అభిప్రాయాలు ఏర్పరచుకొని, ఒకడు హీరోగా తిరుగుతున్నాడు, ఒకడు డాక్టర్గా తిరుగుతున్నాడు, ఒకడు భర్తగా తిరుగుతున్నాడు, ఒకడు ఒక గ్యాంగ్స్టర్గా తిరుగుతున్నాడు. వాడెవడు అసలు? నేను గ్యాంగ్స్టర్ అన్నది ఒక థాటే. అది పుట్టుకతో ఎవడు గ్యాంగ్స్టర్ కాదే. తానై ఉండడం అంటే దేని పట్ల ఒక స్థిర అభిప్రాయం లేకుండా సందర్భాన్ని బట్టి దేనితో ఎలా ఉండాలో అట్లా ఉంటూ అట్లా 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 ఈ లక్షణం ఉన్నవాడు 1,00,000 ఏళ్ళైనా బతుకుతాడు భూమి మీద. వాడికి బోర్డమే లేదు. రెండోది, వెళ్ళిపోవాల్సి వస్తే వెంటనే వదిలి వెళ్ళిపోతాడు, ఎందుకంటే బంధమే లేదు. దీనికి లిబరేషన్ అని పేరు. ఇప్పుడు దీంట్లో ఉన్న ఒక ఆధ్యాత్మిక కోణం చూద్దాం. మనం ఏదైనా ప్రతి ఒక్క మనిషి 2 రకాలుగా చూస్తున్నాడు లైఫ్ని. ఇది చాలా చాలా ఇది నేను సిటీకి వచ్చిన తర్వాత నాకు మొట్టమొదట కలిగిన సంవేదనల్లో ఈ సంవేదన ఒకటి. అది నాకు ఇప్పటికీ గుర్తుంది. ఇప్పుడు 2 వస్తువులు ఉన్నాయి. ఒకటి నీవు, ఒకటి నువ్వు చూసే. నీవేమో స్థిర అభిప్రాయాలు ఏర్పరచుకుని ఉన్నావు, అందుకని నీ చూసే దాని మీద నీకు ఇంట్రెస్ట్ పోయింది. నేను ఒకటి ఫిక్స్ అవడం వల్ల అదే సినిమా ఏం చూస్తాం రా, ఏ వాడు మంచోడు కాదురా, ఎప్పుడు అదే ఫుడ్ ఆరా. యూ లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ మిలియన్ థింగ్స్ బికాస్ యూ హ్యావ్ ఫిక్స్డ్ ఐడియాస్. వైజాగ్ వెళ్దాం, మొన్ననే కదా పోయించింది. అంటే చూడు, నువ్వు ఒక్కసారి పోయితే సముద్రం నీకు వేస్ట్ అయిపోయింది. సముద్రం నిత్య నూతనంగా ఉంది. ఇది వీడు స్థిర అభిప్రాయం ఏర్పరచుకున్నాడు, ఈ ఎదురు ఉన్న వాటిని చూసి వాడు నిరాశపడుతున్నాడు. ఇప్పుడు వీడికి ఏం కావాలి తెలుసా? కొత్త కొత్తది కావాలి. పోదాంపా, కొండెక్కుదాంపా. అప్పుడు వీడు ఎగిరి పడుతున్నాడు ఇట్లా, సూపర్ సూపర్. మళ్ళీ నెక్స్ట్ టైం కొండకి పోదామురా, చెల్మే ఏం చూస్తాం, ఈసారి సినిమా పోదాంపా, పబ్బు పోదాంపా, పబ్బు కానీ పోదాంపా, పానా పబ్బు పోదాంపా, మళ్ళీ ఎగిరి పడుతున్నాడు. అంటే వాడు నిరంతరం కొత్త దాన్ని పట్టుకోవడంలో అలసిపోతున్నాడు. ఘోరంగా అలసిపోతున్నాడు. ఎంజాయ్ చేస్తాడా? వాడు ఎంజాయ్ ఎక్కడ చేస్తున్నాడు? అలసిపోతే నా ఉద్దేశం సర్చింగ్ నడుస్తుంది అంటున్నా. డిస్కస్ చేయాలి ఇది వాటెవర్. ఇప్పుడు నేను నీకు కలిసిన 2 సంవత్సరాలు, అందులో తనకు ఉత్సాహం ఉందేమో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అక్కడికే వస్తున్నా, ఏ ఉత్సాహం లేదు, కొత్తది కావాలి ఇప్పుడు అంతే. ఇప్పుడు నేను కలిసిన 2 సంవత్సరాల్లో నేను ఎప్పుడు ఈ విషయాలు చర్చించలే. అరే బోర్ వస్తుంది ఎటన్నా పోదాం అన్న మాట నా నోటి నుంచి రాదు. ఇక్కడే ఉన్నా, చూసిన పాటనే చూస్తా ఉన్నసార్లు, చూసిన పాటనే 100 సార్లు చూస్తా. చెప్పిన టాక్ చేస్తాను మళ్ళీ చేస్తా, లోపలికి రమ్మను. అదే లోపలికి వచ్చేస్తాను. సో పాడిన పాటనే 100 సార్లు పాడతా. నేను చెప్పిన విషయాలే మళ్ళీ చెప్తా. నాకు బోర్ రాదు, ఎందుకు తెలుసా? నేను దాన్ని మెమరీగా దాన్ని ఒక ఆల్రెడీ చెప్పేశాను. ఎదురు వ్యక్తికి బోర్ వస్తేమని నాకు అనిపించదు. అంటే మెమొరీ లోపల ఉంటుంది, కానీ మీరు అలా ఫీల్ అవ్వరా? అస్సలు
ఫీల్ ఇప్పుడు వైజాగ్ మెమరీ ఉంటుంది. నెక్స్ట్ వైజాగ్ పోదంటే నేను వస్తాను. బికాస్ ఇప్పుడు అక్కడికి వస్తున్నా. ఇప్పుడు ఆల్రెడీ స్థిర అభిప్రాయాలు ఏర్పరచుకున్నవాడు కొత్త వాటి కోసం అన్వేషిస్తున్నాడు. అవునా? ఇది అయిపోయిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత కొత్త ఫ్రెండ్ ఎప్పుడు వాడినేరా కలిసి. ఒక నిమిషం, ఈజ్ చేంజింగ్ ఆల్ ద టైం. దీనికి ఇది ప్రాపంచిక కోణం. ఇది అందరి దిస్ ద ఎంటైర్ హ్యూమానిటీ లైక్ ఫంక్షన్స్ లైక్ దిస్. స్థిర అభిప్రాయం ఏర్పరచుకున్నాం, కొత్తదిగా కొత్త డ్రెస్. ఎందుకు? ఎందుకంటే నీ దగ్గర ఉన్న వాటి పట్ల ఒక అభిప్రాయానికి వచ్చేసినావు నువ్వు. అట్లా కాకుండా దీనికి రెండవ పార్శ్వం ఉంది. ఇది చాలా వైటాలిటీ కలిగి ఉందా లేదా, ఒక గొప్ప అండర్స్టాండ్. కొత్తది చూడాలనుకోవటం, కొత్తది కావాలనుకోవడం. చెప్తున్నా, అక్కడికే వస్తున్నా. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ఇది మళ్ళీ చెప్తా. ఈ వ్యక్తికి స్థిర అభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు వైజాగ్ అనే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆ వైజాగ్ అనే ఎగ్జాంపుల్, వైజాగ్ వెళ్ళినప్పుడు ఇట్లా వైజాగ్ వెళ్దాం అనగానే వెళ్దాం ఫుల్ ఉత్సాహం ఉండేది. వైజాగ్ ఫర్ ద 4th డే అట్లా లేడాడు, 5th డే అట్లా ఉన్నాడు. 10th డే పోదాం పా అన్నాడు. వేరే ప్లేస్ ఏమైనా చూడాలి, మళ్ళీ వేరే ప్లేస్ చూద్దాం, శిలాతోరణం చూద్దాం పా, రిషికొండ బీచ్ పోదాం పా, లేదా కొండ మీద. వాడికి ఎప్పుడు కొత్తది కావాలి. ఇది ఒక టైరింగ్ జాబ్ ఇది. అయితే దీనికి ఒక కొత్త పార్శ్వం నేను చెప్తా. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను? అయ్యా నమస్కారం రండి. ఇప్పుడు నా ఎదురుగున్నవే ఉన్నాయిరా, నేను చేసే పనులు ఇవన్నీ. కూర్చోండి, రండి, ఇట్లా కూర్చొని రండి, ప్లీజ్ కమ్. ఇవన్నీ ఉన్నాయి, నమస్తే రండి. ఇప్పుడు ఇదంతా ఫస్ట్ ప్రపంచం గురించి చెప్పింది అర్థమైంది. కానీ ఏమర్థమైంది చెప్పు? మనిషి అంటే కొత్తది కోరుకుంటూ ఉంటాడు, ఉన్నదాంతో కాకుండా. అంటే ఎవ్రీ టైం కొత్తది చూడాలి, ఇంకేదో చూడాలి. ఇప్పుడు నేను చిన్న అడిగిన ప్రశ్న అడుగుతున్నా. మీ ఇంట్లో ఉన్న బట్టలు ఎందుకు మీకు నచ్చవు? ఎందుకు కొత్త బట్టలు కావాలి? జస్ట్ ఫిగర్ ఇట్ అవుట్. అవి బట్టలే, ఇవి బట్టలే. వేసుకునే వరకే కొత్త బట్ట, వేసుకున్న తర్వాత ఎప్పుడు దాని మీద మనకు దృష్టి కూడా ఉండదు. చూసే వాళ్ళకి కొత్తగా కనిపిస్తే అంతవరకు ఓకే, నీకు తెలియదు. యూ డోంట్ ఫీల్ మచ్. ఒక గంట తిరిగితే అన్ని బట్టలు లాంటిది అది. కానీ కొత్తదన్న భావన ఉంది మనసులో, అందులో ఏ సందేహం లేదు. ఇప్పుడు కొత్తది తెలుసుకోవడం, కొత్తది చూడడం కాదు, అసలు కొత్తది కాదు అది. అదే చెప్తున్నా, ఇది కొత్తది కాదు. ఓకే, ఎప్పుడు చూడండి అనుకున్నా. ఎప్పుడు చూడండి. నువ్వు కొత్తది ఎక్కడ ఉన్నా, షర్ట్ ఏమన్నా పంజాబ్ డ్రెస్ వేసుకునేవా ఉన్నా, అది కొత్త డిజైన్. నువ్వు ఎప్పుడు షేప్ ఉదాహరణకి మన సమాజంలో మగవాళ్ళు కూడా లంగాలు చీరలు కట్టుకోవచ్చు అంటే అవి కూడా ఎదుగుతాం మనం. దానికి యాక్సెప్టబిలిటీ లేదు కాబట్టి మనం ఉన్న దాంట్లో కన్ఫైన్ అయ్యి దాంట్లో రంగులు ఎత్తులాడుకుంటున్నాం. ఇప్పుడు సినిమా హీరోలు కనుక కొత్త గెటప్ వేస్తున్నాడు బాలయ్య బాబు అంటే జుట్టిట్టాడు అంతే, అంత విషయం, బాడీ మారదుగా. ఇది ఒక పార్శ్వం. రెండో పార్శ్వం ఏంది అది చెప్తే సమ్మరైజ్ అయిపోతుంది. ఇప్పుడు ఎదురు ఉన్న వాటి పట్ల తినకు ఏ స్థిర అభిప్రాయం లేదు. ఇతను అన్నిటినీ కొత్తగా చూస్తుండే ఎవ్రీడే. ఇంట్రెస్ట్ అయిపోయింది. తద్వారా తన జీవితంలో కొత్తది వచ్చినా అది కొత్తగానే చూస్తున్నాడు, తన జీవితంలో పాతదున్నా దాన్ని కొత్తగానే చూస్తున్నాడు. అందుకే యోగులు ఒక గుహలో ఉండిపోయినా వాళ్ళు ఎప్పుడు బోర్ రాలే. ఎందుకో తెలుసా? ప్రతి క్షణం దాన్ని కొత్తగానే చూస్తున్నారు, ఫ్రెష్ మైండ్తో చూస్తున్నారు. ఇప్పుడు నేను ఈ గదిలో ఉన్నా, 1000 ఏళ్ళైనా ఉంటాను. ఎందుకో తెలుసా? చూసేవాడికి ఇది సేమ్ గది, నాకు సేమ్ గది కాదు. ప్రతి క్షణం నాకు ఈ గది గురించి ఒక ఇమేజ్ నా మనసులో లేని కారణంగా ఎప్పుడు లోపలికి వచ్చినా కొత్త గదిగానే చూస్తాను. ఇప్పుడు ఈ క్షణమే వచ్చిన ఒక వ్యక్తి ఎట్లయితే దీన్ని కొత్తగా అనుభూతి చెందుతాడు, నేను ఎన్నిసార్లు ఈ గదిలోకి వస్తే అన్నిసార్లు అలాగే అనుభూతి చెందుతాను. ఇప్పుడు దీనికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ గదిలో ఒక కొత్త వస్తువు వచ్చినా అనుభూతి చెందుతారా? అసలు ఆ థాటే ఉండదు. అది అనుభూతి చెందడం అంటే కొత్తగా చూస్తున్నాను అంతే. ఎగిరి గంతులు వేయడం, థ్రిల్ అవ్వడం ఏముండదు. అట్లా నిరంతరము నీ చుట్టుపక్కల ప్రతిదీ నిత్య నూతనంగా నీకు దర్శనం వేయడం స్టార్ట్ అవుతుంది. శాశ్వతంగా బోర్డం నుంచి అవుట్. ఇది అర్థం కావద్దని కోరుకుంటుంది ఎవరికి. మీ జీవితం సంకలం అయిపోతుంది. చాలామంది చాలా ఏంది అక్కడే ఉండిపోయాను, ఏమో డెవలప్గా
వాడు ఎప్పుడు అంత వేస్ట్ఫుల్, అట్లాంటి మాటలన్నీ వినవలసి వస్తుంది. అవి కూడా కొత్తగానే వింటాను. మనం మాట్లాడతాడు. సో ఇప్పుడు ఎవరెవరైతే యోగులు ఉన్నారో ఈ స్థితికి రాకుండా అసలు నువ్వు ఏ పని చేయలేవు. రియల్ వర్క్ జరగాలంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాటి పట్ల అభిప్రాయాలు ఏర్పరచుకొని నువ్వు కొత్త వాటి కోసం పరిగెత్తే మెంటాలిటీ పోతే తప్ప నీకు ఫోకస్ రా. ఎందుకు కొత్త కొత్త ప్రదేశాల నుంచి తినవు రోజు, కోటిసార్లు రిపీట్ చేసినావు. ఎందుకు తెలుసా? దాని పట్ల అభిప్రాయం ఏర్పరచుకోలేదు నువ్వు, అంతే, అంతగా చేయలేదు. అభిప్రాయం ఏర్పరచుకున్నవా, అది స్థిర అభిప్రాయం అయిందా, అట్లాంటి అభిప్రాయాల దుంతర ఏర్పడ్డదా, నీకు ఎదుటి వ్యక్తిది డెడ్గా మారిపోతుంది. ప్యాలెస్ కూడా డెడ్ అయిపోతుంది, రోల్స్ రాయల్స్ కూడా డెడ్. అబ్బా అసలు మళ్ళీ దాంట్లో ఆటలు పోదాం పాట, కొత్తది కావాలి. అట్లా కాకుండా నిరంతరం నీవు కొత్తగా మారే సందర్భం గురించి నేను మాట్లాడుతాను. ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. ఇప్పుడు వర్బల్గా అర్థం కావచ్చు, బట్ నేనున్న స్థితిలోకి వస్తే తప్ప అది తెలియదు, కొన్ని వేల ఏళ్ళైనా తెలియదు. అట్లా కాకుండా ఇప్పుడు నేను చెప్పింది కాస్త ఆకలింపు చేసుకుంటే అసలు జీవితంలో అసలు నీకు ఇంకా అసలు ఎవ్రీథింగ్ ఇస్ లుక్ సో అమేజింగ్, చెత్త కుండితో సహా. చిన్నపిల్లలకి అమ్యూజ్మెంట్ పార్క్ తీసుకెళ్ళాలి, లేకపోతే వీడిని రోల్స్ కోస్టర్ ఎక్కియాలి, లేకపోతే సినిమాది అక్కర్లేదు. ఓ పేపర్ ఇచ్చాలి, వాడు గంటల సేపు ఆడుకుంటాడు. యాక్చువల్గా బాగుంది. మనం సెన్సిటివిటీ కోల్పోయినాం బికాస్ యు ఆర్ సర్చింగ్ సంథింగ్ ఫర్ ఆల్ ద టైమ్. బాపు రమణ గారు ఉన్నారు కదా, ఒక పుస్తకంలో రమణ గారు రాస్తారు, రమణ గారు ఎప్పుడు ఉతికిన బట్టలు వేసుకుంటారనమాట, నీట్గా, తెల్ల పంచ లేదా తెల్ల ప్యాంటు తెల్ల చొక్క. ఢూండి గారని ఒక ఆయన ఉన్నారు, ఆయన మన పెద్ద ఎన్టీఆర్కి మేనేజర్, తర్వాత ప్రొడ్యూసర్, ఇట్లా. అప్పుడు ఎన్టీఆర్ అంటే ఒక పెద్ద స్టేచర్. సో బాపు రమణుల గురించి తెలుసుకొని వీళ్ళు చాలా టాలెంట్ ఉందని అప్పట్లోనే ఎన్టీఆర్ గారు వాళ్ళకి అవకాశం ఇచ్చారు సినిమాలకి డైలాగులు రాయమని. చాలా గొప్ప గొప్ప సినిమాలకు రాశారు. తోడికోడళ్ళు అంటే వాళ్ళ రమణ గారి రచనా శైలి చాలా వినూత్నంగా ఉంటుంది ఆ రోజుల్లోనే. అంటే అంత చిన్న లిమిటెడ్ ఏరియాలో తీసే సినిమాల్లో మానవ సంబంధాల గురించి కానీ, రాసే డైలాగులు కానీ, స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ కానీ, క్యారెక్టరేషన్ కానీ అమేజింగ్ అనమాట. అంటే రమణ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రైటర్ నా దృష్టిలో. ఒకసారి ఆ పాత చొక్కా లాగా వేసుకొని షూటింగ్కి వచ్చి రాస్తుంటే అప్పుడు ఎన్టీఆర్ గారు పిలిచారంట రమణని. ఏం బ్రదర్, డబ్బులు లేవా, కొత్త బట్టలు కొనుక్కోవచ్చుగా అన్నట్టు. అప్పుడు రమణ గారు చెప్పిన మాట ఏంటంటే, కొత్త పాత ఏముంటుంది, శుభ్రమైన బట్ట మాత్రం ఉంటుందని చెప్పాడు నాకు అని చెప్పాడు. ఓకే బ్రదర్ అన్నాడు. కొత్త పాత ఏం లేదు, నిజంగా లేదు, అంత నీ థాటే. కొత్త బట్టలు వేసుకున్నావు, థ్రిల్ అయిపోయినావు, నీ థాటే. ఇంకా చెప్పాలంటే పాత బట్టల కంటే తక్కువ కంఫర్ట్ ఉంటుంది కొత్త బట్ట. నువ్వు రోజు వేసుకునే పాత బట్టలు భలే ఉంటాయి అసలు. నేను వాటిని ఏమని పిలుస్తానంటే సెకండ్ స్కిన్ అని పిలుస్తాను. నీ రెండో చర్మం అది. కానీ మనిషి ఇంతసేపు వేరే వాళ్ళ దృష్టిలో ఇట్లా కనబడాలన్న తాపత్రయంలో వాడిని వాడు ఎంత హింసించుకుంటాడు. మనిషి అంత పిచ్చోడి వాళ్ళు ఆల్వేస్ వేరే వాళ్ళ దృష్టిలో ఇట్లా కనబడాలి. వేరే వాళ్ళ దృష్టిలో నేను ఇట్లా నా గురించి ఇట్లా చెప్పుకోవాలి. నాన్ సెన్స్. సో ఇప్పుడు చాయిస్ అనేది ఎదుటి వ్యక్తిదే. మనసులో స్థిర అభిప్రాయాలు ఏర్పరచుకొని కొత్త వాటి కోసం వెతికి అలసిపోయి వస్తావా? ఎందుకో తెలుసా? ఏదో రోజు నువ్వు ఒక డెత్ బెడ్ మీద ఉంటావు, ఆపరేషన్ థియేటర్లోనో, లేకపోతే ఐసీయూలోనో, లేకపోతే నీ ఇంట్లోనో, నువ్వు కట్టుకుని ఇంట్లో మూలకు దొబ్బుతారు నేను. అప్పుడు అదే మైండ్ ఉంటుంది నీకు. అప్పుడు యాడికెళ్ళి తెస్తావు కొత్తది. ఇప్పుడంటే నీ కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, బలమైన తొడలు ఉన్నాయి, పిక్కలు ఉన్నాయి, పోతావు వైజాగ్. అప్పుడు ఎంత దమాక్ ఖరాబ్ అవుతుంది తెలుసా అసలు. అదే ఇప్పుడు నేను చెప్పిన ఈ సెకండ్ అనుకో, చాలా ఫ్రెష్గా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తావు, ఉన్నదాన్ని నువ్వు ఇంకా ఆర్టికులేట్ చేస్తావు.
ఇప్పుడు మనం ఇల్లు మార్చక్కర్లే, ఈ పెయింటింగ్స్ అన్నీ ఇక్కడి నుంచి అక్కడ, అక్కడి నుంచి ఇక్కడ పెడితే కొత్త ఇంట్లో ఉన్నట్టే కాదా. ఇంటికి రంగులు ఎందుకు వేస్తారు? ఆ రంగులు చూసి చూసి బోర్ వచ్చింది మనకు. ఉన్న రంగు బాగాలేదా? బాగానే ఉంది, కానీ మనకు బోర్ వచ్చింది. రోజు అన్నం పప్పు మనకు బోర్ వచ్చింది. కానీ అంటే మనం చదివితే తెలుస్తుంది, there are many beautiful people వాళ్ళు ఫిక్స్ చేసేసారు, బికాస్ దే ఆర్ నాట్ బోర్డ్. వాడు ఉదయం ఎట్టుంటాడో, అర్ధరాత్రి ఎట్టుంటాడో, పొద్దున ఎట్టుంటాడో, మధ్యాహ్నం అట్లే ఉంటాడు. ఇది వేరే వాళ్ళకి సంబంధించిన విషయం కాదు. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. టైసన్ ఎదుటి వ్యక్తి నీ గురించి ఏ ఒపీనియన్ క్రియేట్ చేసుకున్నాడో అన్నదాన్ని కూడా విస్మరించు. నువ్వు తల మీద కిరీటం పెట్టినా చిన్నది పెట్టిండు అంటారు, ఏదో అంటున్నాడు. నువ్వు ఆస్తింత రాసిచ్చినా కూడా ఏదో చిన్న బాధ ఉంటుంది. అందరి ముందు ఇయ్యలే నాకు ఉంటుంది కదా. స్వాతంత్రం ఇచ్చారంటే పొద్దున పూట ఇయ్యలే, పిరికోళ్ళు రాత్రి పూట ఇచ్చారని అంటారు. రాత్రి పూట పొద్దున పూట ఇస్తేనేమో ఆ నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మనం స్వేచ్ఛను అనుభవించాలి. కొంత గందరగోళం ఇచ్చారని వాడి పేరు పెట్టాడు, దేనికైనా పెడతాడు వాడు. అట్లాంటి వాళ్ళని నేను చూశాను. నువ్వు ఏం చేసినా నిన్ను ఖచ్చితంగా ఒక మాటనే పోతాడు మనిషి నచ్చేటప్పుడు. అందుకని అది దాన్ని పట్టించుకునే వద్దు. నువ్వు కొత్తగా చూడడం మొదలు పెట్టాలంటే ఈ సమాచారం మనం క్యారీ చేస్తున్నాం కదా, ఇదేం పెద్ద హార్డ్ వర్క్ కాదు. దానికి ఇంతకుముందు ఎగ్జాంపుల్ ఇచ్చిన, ఇంకొక లాస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు ఒక ఫ్రెండ్ గురించి నాకు ఒక మంచి ఫ్రెండ్ అని ఒపీనియన్ ఏర్పడ్డాడు. ఆ తర్వాత అతను ఏదో విషయంలో మోసం చేసిండు, తర్వాత గాయపడి ఈ అభిప్రాయం ఏర్పరచుకున్నా, ఇట్లా 50 అభిప్రాయాలు ఏర్పరచుకున్నా. ఇప్పుడు అతను తలుచుకోగానే నాకు దమా ఖరాబ్ అవుతుంది మనసులో. ఇప్పుడు అభిప్రాయాలే కదా, దమా ఖరాబ్ అవుతుంది. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకొక పైన అభిప్రాయం ఏర్పరచుకున్నా, ఇవన్నీ నేను మర్చిపోవాలంటే నాకు బహిరంగ క్షమాపణ చెప్పాలి అన్నది నేను క్రియేట్ చేసుకున్న అభిప్రాయమే. ఇప్పుడు దానికి అతను అంగీకరించిండు, అందరి ముందు క్షమాపణ చెప్పిండు, ఎవరు ఇట్లా పడిపోయినాను మళ్ళీ పోయి హక్ చేసుకుని. ఇప్పుడు భార్యాభర్తలు కలుస్తారు కదా, ఎందుకు కొట్లాడుతాం, ఎందుకు కలుస్తుంది తెలుసా? ఒక అభిప్రాయం ఏర్పడ్డది, ఆ అభిప్రాయానికి ఒక మళ్ళీ రంగేశాం. కానీ ఒకవేళ తను పడేయకుండా ఇవి అట్లే దాచిపెట్టుకొని మళ్ళీ అవసరమైతే దీన్ని వాడుకుంటా అంటే మళ్ళీ ఫ్రెండ్షిప్ చెడిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు. సో చాయిస్ ఇస్ యువర్స్. ఇప్పుడు నాకెవరితో స్నేహము లేదు, శత్రుత్వం లేదు, ఎప్పటిదప్పుడే ఉంది నాకు. ఇప్పుడు ఈ క్షణం నీతో నాకు గొడవ అయింది, నాకు గొడవ అయింది, కానీ నెక్స్ట్ మూమెంట్ ఏముండదు. కానీ నెక్స్ట్ మూమెంట్ నువ్వు స్థిర అభిప్రాయం ఏర్పరచుకుంటే నీకు నేను శాశ్వత శత్రువుగానే ఉంటాను, కానీ నాకు ఉండవు నువ్వు అట్లా. అర్థమైందా? మన ఇద్దరం కొట్లాడినాం, నువ్వు 50 ఏళ్ళైనా మర్చిపోలే, నేను నిమిషంలో మర్చిపోగలను. రెండోది, నిరంతరము అన్నిటినీ కొత్తగా చూస్తున్నావు కాబట్టి నాకు నీ బోర్డు ఫ్రెండ్స్ కూడా అక్కర్లే. ఏది ఉంటే అది బాగున్నప్పుడు మళ్ళీ వాట్ ఈజ్ ఇట్? ఈ 3-4 బాగున్నాయి అంటే ఆ 3-4 ఇంట్లో ఒక్కటి పోయినా చాలా ప్రాబ్లం వస్తుంది. అందుకని కంక్లూజన్ ఏమిటి? ఒక దాన్ని ఫ్రెష్గా చూడాలంటే ప్రకృతి అంతా ఫ్రెష్గా ఉంది చూడు. మనం ఫ్రెష్ ఎయిర్ కోరుకుంటున్నాం, మరి ఫ్రెష్ మైండ్ వద్దా? కొత్త అమ్మాయి కావాలి సినిమాలో, ఫ్రెష్గా ఉంటుంది, కథ ఫ్రెష్గా ఉండాలి కొత్తగా. మరి వాట్ అబౌట్ ద మైండ్, వాట్ అబౌట్ ద థాట్ ప్రాసెస్ అనేది నా అబ్జర్వేషన్. వాటన్నిటికంటే ఫ్రెష్గా తక్షణం మారగలిగే ఒక పుష్కరిణి మనస్సు మనది. కానీ మనిషి దాని గురించి కొంతసేపు అన్న దృష్టి పెడితే చివరి దశలో ఇవన్నీ చాలా బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు యవ్వనంలో ఉన్నావు కాబట్టి అట్లీస్ట్ నీ శరీరం కోసమన్నా వస్తారు. ఒక టైం వస్తుంది నేను చూడడానికి ఎవరు రారు. అప్పుడు ఈ అవగాహన నీకు అద్భుతంగా దోహదం చేస్తుంది మరణ సమయంలో చాలా. అందుకే ఈ అవగాహన కలిగిన వాడు ఎక్కడున్నా ఒక అట్రాక్షన్ ఉంటుంది, అది అట్రాక్ట్ చేస్తుంది. అతను తన పని తాను చేసుకుంటున్నాడు, అక్కడ క్లీన్ చేస్తుంది, ఎవరు అతను వాడు. సో ఈజ్ నాట్ వెయిటింగ్ ఫర్ ఎనీథింగ్. కొత్తది ఏదో వస్తే తను నవ్వాలని ఏమీ లేదు, అంతా కొత్తదే ఉంది. అసలు పాతది ఎక్కడుందో నాకైతే అనిపిస్తుంది. ఇది నేను చెప్పాలనుకున్నా. సరే బాయ్.